రైట్, మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తెరపడనుంది, యుద్ధం ఆగిపోనుంది. ఇరు దేశాలు కూడా అంగీకరించినట్లయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైన ప్రకటన షేర్ చేశారు తన సోషల్ మీడియాలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ డొనాల్డ్ J.Trump. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఖాతా. ఒకసారి చూడొచ్చు, 104.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ యొక్క అఫీషియల్ ఖాతా ఇది. ఆయన ఈ అఫీషియల్ ఖాతాని 2009 నుంచి ఆయన రన్ చేస్తూ ఉన్నారు. సో డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్గా ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య విపరీతమైనటువంటి భీకరమైనటువంటి యుద్ధం నడుస్తున్నటువంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోనుందని తాను అర్ధరాత్రి వరకు రెండు దేశాలతో చర్చలు జరిపానని, దానికి భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైనటువంటి ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఆ ప్రకటన చూద్దాం. ఆఫ్టర్ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter. అర్ధరాత్రి వరకు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపారని, అయితే కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసుకున్నారు. 37 నిమిషాల క్రితం, జస్ట్ 37 నిమిషాల క్రితం ఆయన ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేశారు. అంటే డొనాల్డ్ ట్రంప్ భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఆ యుద్ధం భీకరమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది. సో ఈ ఇరు దేశాలు నష్టపోతాయనే ఉద్దేశంతో మరి యునైటెడ్ స్టేట్స్ తరపు నుంచి ఆయన ఏదైతే అగ్రరాజ్యం అమెరికా పెద్దన్న పాత్రలో ఉన్నారు కాబట్టి, ఆయన అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి రెండు దేశాలతో చర్చించారని, దానికి రెండు దేశాలు కూడా ఒప్పుకున్నాయని చెప్పేసి అన్నారు. అయితే ఇమీడియట్ సీజ్ ఫైర్ అన్నారు, అంటే ఇమీడియట్ గా కాల్పుల విరమణ చేయడానికి రెండు దేశాలు కూడా అంగీకరించాయని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ తన అఫీషియల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సో మొత్తానికి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఏ విధమైనటువంటి షరతులతోటి మరి రెండు దేశాలు కూడా యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయనేటువంటి అంశం అయితే ఇంకా అయితే అధికారికంగా వెల్లడవలేదు. అయితే కొద్దిసేపటి క్రితం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ కూడా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ చేస్తున్నట్లు. సో మొత్తానికి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది, కాల్పుల విరమణ ఆగిపోయాయి. సో ఇక రెండు దేశాలు కూడా సైనికులు మరి ఎవరి దారి వారు చూసుకుంటా ఉన్నారు. తిరిగి మరి బోర్డర్ల దగ్గర ఉన్నటువంటి ఎవరైతే అదనపు బలగాలు ఉంటాయో అవి కూడా తిరిగి వచ్చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే పహల్గామా ఉగ్రదాడి చేసిన తర్వాత అన్యాయంగా 26 మంది భారత పౌరులను పొట్టను పెట్టుకున్న తర్వాత మరి ఆ ఉగ్రమూకల కదలికలు పాకిస్తాన్లోనే ఉన్నాయని చెప్పేసి భారత్ మిసైల్స్ తోటి పాకిస్తాన్ సంబంధించినటువంటి 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసింది, ఉగ్రవాదుల్ని హతం చేసింది. అయితే ఆ తర్వాత ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ భారత్ మీద దాడులు చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క మిసైల్స్ ని భారత్ మీద పంపిన క్రమంలో భారత్ ఆర్మీ దాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే మొత్తానికి ఏ షరతులతోటి భారత్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించింది. మరి ఎవరైతే పహల్గామా మన ఉగ్ర దాడిలో పౌరులను అమాయకంగా చంపారో మరి వారిని తిరిగి మన దేశానికి అప్పజెప్పేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, ఆ షరతు ఏమైనా ఉందా, లేకపోతే ఇక మీదట పాకిస్తాన్ నుంచి ఎవడైనా సరే ఉగ్రవాది భారతదేశంలో ఎలాంటి పేలుళ్ళు కానీ కాల్పులు కానీ మరి దిగేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి పాకిస్తాన్ ఏమన్నా హామీ ఇచ్చిందా? ఏ హామీలతోటి మరి ఏ షరతులతోటి కాల్పుల విరమణ జరిగేది అనేదైతే ఇంకా అయితే ఒక స్పష్టత రాలేదు. సో మొత్తానికి చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది, కాల్పుల విరమణ అయితే ఆగిపోయింది తాత్కాలికంగా.